మూర్తి భవించిన అనుభవ విద్యావాణి క్షేత్ర జేఈఈ మెయిన్స్ లో కొట్టింది సూపర్ బోని. నమస్తే, నేను కేశవ్. వెల్కమ్ టు సుమన్ టీవీ. ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల పైన ఒక స్పష్టత వచ్చేసింది. ఇక తేదీలు సమీపిస్తున్న కొద్దీ ప్రచార హోరు పెరిగిపోతున్నటువంటి పరిస్థితి. సో అభ్యర్థులకి సంబంధించి ఎవరెవరు ప్రత్యర్థులు, ఎవరెవరు అసలు అభ్యర్థులు అనేటువంటి అంశం పైన కూడా ఒక క్లారిటీ వచ్చింది. జనసేన పార్టీకి సంబంధించి గాజు గ్లాసు గుర్తు సమస్య మినహా మిగతా అన్నిటిలోనూ కూడా జనసేన పార్టీ కూడా ప్రణాళిక ప్రకారం ముందుకు దూసుకెళ్లేటువంటి ప్రయత్నం చేస్తుంది. సో జనసేన పార్టీకి సంబంధించినటువంటి గాజు గ్లాస్ గుర్తుని స్వతంత్ర అభ్యర్థులకి, ఇతర పార్టీలకి కేటాయిస్తున్నటువంటి సందర్భంలో పిఠాపురంలో తాజా పరిస్థితి ఏంటి? ఎందుకంటే జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ అక్కడ కూటమి అభ్యర్థిగా బరిలో దిగుతున్నారు. ఆల్రెడీ చాలా నియోజకవర్గాల్లో, ఉదాహరణకి రాజానగరం లాంటి నియోజకవర్గంలో చూస్తే అక్కడ జనసేన పార్టీ అభ్యర్థి పేరుని పోలినటువంటి పేర్లతో ఉన్నటువంటి వాళ్ళే ముగ్గురు అభ్యర్థులు పోటీలో ఉన్నటువంటి పరిస్థితి. సో పిఠాపురంలో ఎలా ఉంది? మిగతా చోట్లతో పోల్చినప్పుడు జనసేన అధినేత పోటీ చేస్తున్నటువంటి పిఠాపురం పైన ఎక్కువ ఫోకస్ ఉంటుంది. గతంలో కూడా జాతీయ జనసేన అనేటువంటి పార్టీ తరపున పవన్ కళ్యాణ్ అనేటువంటి అభ్యర్థి పవన్ కళ్యాణ్ పైన పోటీ చేస్తారనేటువంటి ప్రచారం విస్తృతంగా జరిగింది. ఇదే తరహాలో పిఠాపురంలో ముగ్గురు పవన్ కళ్యాణ్ పేరుతో నామినేషన్లు వేస్తున్నట్టుగా కూడా ప్రచారం జరిగింది. కానీ ఫైనల్ లిస్టులో ఎవరెవరు మిగిలారు? దీనివలన జనసేన పార్టీకి ఇబ్బందులు ఏమైనా ఉన్నాయా? ఈ అంశాన్ని ఒకసారి పరిశీలిద్దాం. పిఠాపురం అభ్యర్థులకు సంబంధించినటువంటి ఫైనల్ లిస్ట్ బయటకు వచ్చింది. ఆ జాబితాలో ఉన్నటువంటి అభ్యర్థుల వివరాలు ఒకసారి చూద్దాం. మొత్తం ఎంతమంది పోటీ చేస్తున్నారు, ఎవరెవరు బరిలో నిలుస్తున్నారు, దీనికి సంబంధించి ఫామ్ 7A గవర్నమెంట్ అంటే ఎలక్షన్ ఆఫీసర్స్ రిలీజ్ చేశారు. పిఠాపురం నియోజకవర్గానికి సంబంధించి మొత్తం పోటీలో ఉన్నటువంటి అభ్యర్థి పేరు, అభ్యర్థి చిరునామా, సంబంధిత పార్టీ, కేటాయించిన గుర్తు. అంటే స్వతంత్ర అభ్యర్థులకు కూడా గుర్తుల కేటాయింపు అయిపోయింది కాబట్టి ఈ పత్రాన్ని రెడీ చేశారు. ఈ 7A పత్రాన్ని పోలినటువంటి బ్యాలెట్ పేపర్, అంటే బ్యాలెట్ పేపర్ ఇప్పుడు లేదు కాబట్టి ఈవీఎం మిషన్ ఇదే పత్రాన్ని పోలి ఉంటుంది. అంటే ఈ క్రమ సంఖ్య, అభ్యర్థి పేరు, సింబల్, ఈ మూడే ఉంటాయి. ఎందుకంటే చిరునామా, సంబంధిత పార్టీ, ఈ డీటెయిల్స్ ఏవి కూడా ఉండవు. ఈవీఎం మిషన్లో ఉండేటువంటి డేటా అదే. ఫొటోస్ కూడా ఉండే అవకాశాలు చాలా తక్కువ ఉన్నాయి. గతంలో ఫొటోస్ పెట్టాలనేటువంటి ప్రతిపాదన వచ్చింది కానీ బట్ సింబల్తోనే గుర్తిస్తారు కాబట్టి ఈ విషయాన్ని మనం గమనించాలి. సో ఇక పిఠాపురంలో ఉన్నటువంటి బరిలో నిలిచినటువంటి అభ్యర్థులు ఫస్ట్ బుల్లిరాజు ప్రతిపాటి సమాజ్వాదీ పార్టీ నుంచి ఆయన పోటీ చేస్తున్నారు. బహుజన సమాజ్ పార్టీ నుంచి ఆయన పోటీ చేస్తున్నారు. ఏనుగు గుర్తుకు సంబంధించినటువంటి సింబల్తో బుల్లిరాజు ప్రతిపాటి బరిలో ఉన్నారు పిఠాపురం నియోజకవర్గం పరిధిలో చూస్తే. ఇక రెండవ అభ్యర్థిగా కాంగ్రెస్ పార్టీ నుంచి, అంటే హస్తం గుర్తు నుంచి జాతీయ కాంగ్రెస్ పార్టీ నుంచి మాదేపల్లి సత్యానందరావు రెండవ నంబర్తో ఆయన ఉన్నారు. మూడవ నంబర్తో ఉన్నటువంటి అభ్యర్థి వంగ గీత విశ్వనాథ్, యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ సీలింగ్ ఫ్యాన్ గుర్తు. సో ప్రధాన పార్టీలకు సంబంధించి అంటే కాంగ్రెస్, బీఎస్పీని పక్కన పెట్టి చూస్తే ఆంధ్రప్రదేశ్లో రెండు కూటమి వర్సెస్ వైసీపీ అనేటువంటి ఈక్వేషన్ నడుస్తుంది కాబట్టి కూటమి అభ్యర్థిగా ఆమె బరిలో ఉన్నారు. సో ఇక్కడ వంగా గీతా విశ్వనాథ్ నంబర్ 3 వచ్చింది. సో పవన్ కళ్యాణ్ నంబర్ ఎంత వస్తుంది అనేది కూడా ఇక్కడ చాలా ముఖ్యమైనటువంటి అంశం. అది కూడా పరిశీలిద్దాం మనం. పవన్ కళ్యాణ్ నంబర్ 4 వచ్చింది. 4వ నంబర్లో పవన్ కళ్యాణ్ అభ్యర్థిత్వాన్ని ఇక్కడ నమోదు చేసింది పిఠాపురం ఎలక్షన్ ఆఫీసర్స్, అంటే రిటర్నింగ్ ఆఫీసర్ కొణిదెల పవన్ కళ్యాణ్ 4వ నంబర్లో ఉన్నారు. ఆయన అడ్రస్ ఇచ్చినటువంటి అడ్రస్ మంగళగిరి అడ్రస్ ఇచ్చారు. జనసేన పార్టీ గాజు గ్లాస్ గుర్తు కేటాయించారు. సో పైన కానీ కింద కానీ జాతీయ జనసేన పార్టీ ఇటువంటి ఏమైనా ఉన్నాయా అనేటువంటి సందేహాలు ఉన్నాయి. కానీ ఆశ్చర్యకరమైనటువంటి విషయం ఏంటంటే ఈ జాబితాలో అటువంటి పేర్లు ఏమీ లేవు. కాబట్టి పవన్ కళ్యాణ్ అనేటువంటి పేరుతో ఒకే ఒక అభ్యర్థి ఉన్నారు జనసేన పార్టీ పేరుతో. అలానే జనసేనకు సంబంధించినటువంటి గాజు గ్లాసు గుర్తు పేరుతో పవన్ కళ్యాణ్ మాత్రమే ఉన్నారు. ఆయన నంబర్ 4 పవన్ కళ్యాణ్, కొణిదెల పవన్ కళ్యాణ్, జనసేన పార్టీ గాజు గ్లాస్ గుర్తు. ఇక 5వ నంబర్లో జగ్గారపు మల్లికార్జున, జై భీమ్రావ్ భారత్ పార్టీ కోర్టు గుర్తు. అలానే తమన్నా సింహాద్రి, మనం గతంలో కూడా చూసుకున్నాం, క్రాస్ జెండర్ పోటీ చేస్తున్నారు అనేటువంటి చర్చ విస్తృతంగా జరిగింది. భారత చైతన్య యువజన అంటే బీసీవైఎం బై పార్టీ, గన్నా కిసాన్ అంటే చెరుకు రైతు సింబల్ ఈ పార్టీకి దక్కింది. సో మిగతా అభ్యర్థులు, మిగతా లిస్టు 6 నంబర్ల వరకు ఇక్కడ చాలా కీలకమైనటువంటి లిస్ట్ మనం చూసాం కాబట్టి మిగతా ఒకసారి కూడా అవి కూడా పరిశీలిద్దాం. ఇక్కడ ఏమన్నా కంపారిజన్స్, ఎందుకంటే ఇది అఫీషియల్ స్టేట్మెంట్, ఇంకా మార్పులు చేర్పులకు అవకాశం ఉంది. 7వ నంబర్లో పెద్దంశెట్టి వెంకటేశ్వరరావు తెలుగు జనతా పార్టీ నుంచి మైక్ గుర్తుతో పోటీ చేస్తున్నారు. 8వ నెంబర్లో మద్దూరి వీరబాబు పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియా ఫ్లూట్ గుర్తుతో పోటీ చేస్తున్నారు. తర్వాత స్వతంత్ర అభ్యర్థులు అంటే ఇవి రిజిస్టర్ అయినటువంటి పార్టీలకు సంబంధించినటువంటి అభ్యర్థులు. ఈ రెండు అభ్యర్థులు మనం కనుక
పరిశీలనలోకి తీసుకుంటే ఇక స్వతంత్ర అభ్యర్థుల జాబితాలో చూద్దాం. ఈటి జగదీష్ స్వతంత్ర అభ్యర్థి, బ్యాటరీ టార్చ్ 9వ నంబర్లో ఉంటారు. అలానే ఏడిద భాస్కర్ రావు స్వతంత్ర అభ్యర్థి, టెలివిజన్ సింబల్తో ఉంటారు. గౌరీమణి బోలిశెట్టి ఆమె స్వతంత్ర అభ్యర్థి, లెటర్ బాక్స్ సింబల్తో ఉంటారు. నాగం సూరిబాబు డిష్ యాంటనా సింబల్తో సూరిబాబు స్వతంత్ర అభ్యర్థి ఉంటారు. ఇక మరొక అభ్యర్థి సాయి సూర్య నిఖిల్ వేగిశెట్టి స్వతంత్ర అభ్యర్థి బెలూన్. మొత్తం 13 మంది అభ్యర్థులు పిఠాపురం నియోజకవర్గ బరిలో ఉన్నారు. పవన్ కళ్యాణ్ పోటీ చేస్తున్నటువంటి నియోజకవర్గం ఇది. సో ఇక్కడ నుంచి పోటీలో ఉన్నటువంటి అభ్యర్థులు మొత్తం 13 మంది పవన్ కళ్యాణ్తో కలుపుకొని చూస్తే ప్రధానమైనటువంటి పార్టీలు అంటే 4 పార్టీలు కనిపిస్తున్నాయి. బీఎస్పీ పార్టీ హవా అంతగా లేదు కాబట్టి కాంగ్రెస్ని కొంతగా కన్సిడర్ చేసినప్పటికీ కూడా వైఎస్ఆర్సీపీ వర్సెస్ కూటమి అంటే జనసేన పార్టీ అభ్యర్థుల మధ్య పోటీ ఎక్కువగా ఉండేటువంటి అవకాశం ఉంది. బ్యాలెట్ పేపర్ కూడా దాదాపు ఇదే తరహాలో వస్తుంది. ఎందుకంటే ఈవీఎం మిషన్లో ఉండేటువంటి బ్యాలెట్ నమూనాని మనం చూడొచ్చు. ఆ నమూనా ప్రకారం చూస్తే కూడా బ్యాలెట్ పేపర్కి సంబంధించినటువంటి అంశాలు ఇక్కడ అంటే ఇమేజ్ పరంగా బ్యాలెట్ ఏ విధంగా ఉండొచ్చు అంటే ఒక్కొక్క ఈవీఎం మిషన్లో మొత్తం 16 మంది క్యాండిడేట్ని ఇక్కడ రిప్రజెంట్ చేసేటువంటి అవకాశం ఉంటుంది. 16 మంది క్యాండిడేట్లు అంటే క్రమసంఖ్య ఉంటుంది, అతను అభ్యర్థి పేరు ఉంటుంది, పార్టీ సింబల్ ఉంటుంది. ఈ మూడింటితోనే మనం అక్కడ ప్రెషర్ చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత అక్కడ ఓటు వేసిన తర్వాత వీవీప్యాట్ కనెక్షన్ ఉంటుంది. వీవీప్యాట్ కనెక్షన్ ఉంది అంటే కనుక దాని అర్థం మనం ఎవరికి ఓటు వేసామో క్లియర్గా అందులో అవుట్పుట్ రావాలి. అది ఒకసారి చెక్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. కాబట్టి అనేక సందేహాలు ఉన్నాయి. కాబట్టి ఎన్నికలకి సంబంధించి రకరకాల కుట్రలు కుయుక్తులు జరుగుతున్నాయి అనేటువంటి విమర్శలు ఉన్నాయి. కాబట్టి జనసేన పార్టీ నాయకులు అప్పుడే ప్రచారాన్ని కూడా మొదలుపెట్టారు. ఈవీఎం నమూనా బ్యాలెట్ని తీసుకొచ్చి ప్రజల్లోకి తీసుకెళ్లేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఇక్కడ చూస్తే ఇక్కడ పెట్టినటువంటి వాటిలో ఫోటో అనేది ఇప్పుడున్నటువంటి సిస్టంలో రాకపోవచ్చు, ఒకవేళ అప్గ్రేడ్ అయి ఉంటే రావచ్చు. బట్ ఇప్పటివరకు జరిగింది చూస్తే కనుక క్రమసంఖ్య, అలానే అభ్యర్థి పేరు, పార్టీ సింబల్ మాత్రమే. పార్టీ అయితే పార్టీ, లేదంటే స్వతంత్ర అభ్యర్థి అయితే స్వతంత్ర అభ్యర్థి. కాబట్టి పిఠాపురం నియోజకవర్గంలో ముఖ్యంగా గాజు గ్లాస్ని ప్రమోట్ చేయడం, జనసేన పార్టీ తరఫున కూటమి అభ్యర్థిని ప్రమోట్ చేసేటువంటి క్రమంలో ఈవీఎం బ్యాలెట్ నమూనా ఇలా ఉండేటువంటి అవకాశం ఉంది. ఒక ఈవీఎంలో 16 మంది పేర్లు ఉండేటువంటి ఛాన్సెస్ ఉన్నాయి. ఇక్కడ 10 మాత్రమే చూపించారు, కానీ 16 మంది పేర్లు ఉంటాయి, ఇంక్లూడింగ్ నోటాని 16వ నంబర్గా పెడతారు. 15 మంది క్యాండిడేట్లు ఖచ్చితంగా ఉంటారు. ఎందుకంటే ప్రతి ఈవీఎంలో నోటాని చూపించాలి కాబట్టి అది ఉంటుంది. దానికి వీవీప్యాట్ కనెక్షన్ ఉంటుంది కాబట్టి ఓటు వేసిన తర్వాత అది అవునా కాదా చెక్ చేసుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. ప్రతి అభ్యర్థికి కూడా ఇదే ఉంటుంది. బట్ ఇక్కడ కూటమి అభ్యర్థిగా పవన్ కళ్యాణ్ పోటీ చేస్తున్నారు కాబట్టి 4వ స్థానంలో కూటమి అభ్యర్థిగా పవన్ కళ్యాణ్ ఉంటారు. ఇక్కడ గీతా విశ్వనాథ్ అంటే 3వ స్థానంలో వంగ గీతా విశ్వనాథ్ వైఎస్ఆర్సీపీ నుంచి పోటీ చేస్తున్నారు కాబట్టి ఆమె నంబర్ ఇక్కడ ఉంటుంది. సో ఇక్కడ కన్ఫ్యూజన్గా ఎట్లాంటి అవకాశం లేదు. ఎందుకంటే మిగతా నియోజకవర్గాల్లో పేరును పోలినటువంటి పేర్లు ఉన్నటువంటి అభ్యర్థులు ఉన్నారు. కానీ పిఠాపురంలో క్లారిటీ ఉంది. మొత్తం 13 మంది అభ్యర్థుల్లో ఒక్క పవన్ కళ్యాణ్ మినహాయిస్తే మిగతా 12 మంది ఎవరి పేర్లు వాళ్ళకి డిఫరెంట్గా ఉన్నాయి. పార్టీల పరంగా చూస్తే 2 ప్రధానమైనటువంటి కూటమి వర్సెస్ వైసీపీ అనే ఈక్వేషన్ చూస్తే పోటీ ఉంటుంది. ఇక కాంగ్రెస్ బీఎస్పీ అనేటువంటి గుర్తింపు పొందినటువంటి పార్టీలోనే రిజిస్టర్డ్ పార్టీల కేటగిరీలో జై భీమరావు కానీ, జై భారత్ పార్టీ కానీ ఇట్లాంటి పార్టీలన్నీ ఉన్నాయి. బట్ అక్కడ అభ్యర్థులు ఎంతవరకు ఓటర్ని ఆకర్షిస్తారనేది చూడాలి. ప్రధాన పోటీ ఈ క్రమంలో ఉంటుంది కాబట్టి జనసేన పార్టీకి సింబల్ రీత్యా ఎదురవుతున్నటువంటి ఇబ్బందుల్ని అధిగమించేందుకు జనసేన పార్టీ నాయకులు ఆల్రెడీ దీనిపైన ప్రచారం ప్రారంభించారు. అక్కడక్కడ గాజు గ్లాస్ గుర్తుని దాదాపు 30-40 చోట్ల కేటాయించినట్టుగా సమాచారం వచ్చింది. కాబట్టి దీనిపైన హైకోర్టులో పిటిషన్ కూడా దాఖలు చేశారు. ఆల్రెడీ రిజర్వ్డ్ సింబల్గా డిక్లేర్ చేసి ఫ్రీ సింబల్స్ జాబితాలో గాజు గ్లాస్ గుర్తును ఉంచడం వలన 21 చోట్ల అసెంబ్లీ స్థానాల్లో 2 పార్లమెంట్ స్థానాల్లో పోటీ చేస్తున్నటువంటి జనసేన పార్టీకి నష్టం కలుగుతుందనేటువంటి పిటిషన్ని ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో జనసేన పార్టీ ఇప్పటికే మూవ్ చేసింది. ఇందులో అనుబంధ పిటిషన్ని తెలుగుదేశం పార్టీ కూడా నమోదు చేసినట్టుగా తెలుస్తుంది. అంటే కూటమి పక్షాన ఈ గాజు గ్లాసు సింబల్ని నిలువరించేటువంటి ప్రయత్నం కోర్టు సాయంతో కూటమి చివరి ప్రయత్నంగా చేస్తుంది. ఎందుకంటే సమయం ఎక్కువ లేదు, ఆల్రెడీ అలాట్మెంట్ జరిగింది కాబట్టి కొంతమంది అభ్యర్థులు ప్రచారానికి కూడా వెళ్ళిపోయేటువంటి ప్రయత్నాల్లో ఉన్నారు. కాబట్టి వీలైనంత వేగంగా దానిపైన స్టే తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. సింబల్ పైన ఏం క్లారిటీ వస్తుందో చూడాలి. కానీ పిఠాపురం ఓటర్లకు మాత్రం ఒక క్లారిటీ ఉంది. ఇక్కడ బరిలో ఉన్నటువంటి అభ్యర్థులు సింబల్స్ పైన ఒక స్పష్టత ఉంది. పేర్ల విషయంలో కన్ఫ్యూజన్ లేదు. కాబట్టి ఎవరిని ఎన్నుకుంటారనేది ఇప్పుడు వారి చేతుల్లోనే ఉంది. టోటల్ ఈ 13 మంది లిస్టులో మరొక ఆసక్తికరమైనటువంటి అభ్యర్థి థర్డ్ జెండర్గా ఉన్నటువంటి తమన్నా పోటీ చేస్తున్న తమన్నా సింహాద్రి. గతంలో కూడా ఆమె మంగళగిరిలో పోటీ చేశారు 2019 ఎన్నికల్లో. ఇప్పుడు పవన్ కళ్యాణ్ పైన పోటీ చేసేటువంటి ప్రయత్నం. ఎందుకంటే
19 ఎన్నికల్లో జనసేన పార్టీ నుంచి మంగళగిరిలో బరిలో నిలిచేటువంటి ప్రయత్నం చేశారు. అప్పుడు టికెట్ నిరాకరించినా కానీ ఆమె స్వతంత్ర అభ్యర్థిగా అక్కడ పోటీ చేశారు. సో అదే క్రమంలో ఇప్పుడు మరొకసారి స్వతంత్ర అభ్యర్థిగా ఆమె ఇక్కడ బరిలో దిగుతున్నారు. కాబట్టి ఈ ఈక్వేషన్స్ అన్నీ చూసినప్పుడు పిఠాపురం ఓటరు తీర్పు విషయంలో క్లారిటీ ఉందా లేదా అనేది రిజల్ట్ సమయంలో తెలుస్తుంది. కానీ బ్యాలెట్ పత్రంలో మాత్రం క్లియర్గా స్పష్టత ఉంది అన్న విషయం మాత్రం అర్థమవుతుంది. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.